కనిపించే దేవుళ్ళు. సీతాపురంలో శివాలయానికి భద్రయ్య పూజారి. భక్తులు వేసే దక్షిణలతో, కొట్టే కొబ్బరికాయలతో అతడికి రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. అయితే ఆలయానికి ప్రతిరోజు తప్పకుండా వచ్చే శివను చూస్తే అతనికి ఒళ్ళు మండుతుండేది. శివ రోజు గుడికి వస్తాడు, శివుడికి దండం పెట్టుకుంటాడు. కానీ పూజారికి ఒక్క పైస కూడా దక్షిణగా ఇవ్వడు. ఓ పువ్వు కానీ పండు కానీ దేవుడికివ్వడు. ఆలయం ముందు కూర్చున్న బిచ్చగాళ్లకు మాత్రం చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోతాడు. ఒక రోజున శివ ఆలయానికి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికి భద్రయ్య గుడి తలుపులు మూసేస్తున్నారు. అయ్యా పూజారి గారు, ఒక్క క్షణం ఆగండి, స్వామికి నమస్కరించుకుని వెళ్ళిపోతాను అన్నాడు శివ. భద్రయ్యకు ఎన్నాళ్లుగానో మనసులో ఉండిపోయిన అక్కసంతా అప్పుడు బయటకు వచ్చింది. చాలేవయ్యా నీ భక్తి, ఓ దక్షిణ లేదు, పండు లేదు, పువ్వు లేదు, ఎందుకీ ఉత్తితి దండాలు అంటూ చీదరించుకున్నాడు. శివ తెల్లబోయి, భగవంతుడే కదా మనకన్నీ ఇచ్చేది, నేనాయనకు ఏదో ఇవ్వలేదంటారేమిటి అన్నాడు. చాలా గొప్ప వేదాంతం చెప్పావులే కాని భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసు కదా, అలాటప్పుడు దండం పెట్టుకునేందుకు ఇక్కడికెందుకొస్తావు అని వేళాకోళం చేశాడు భద్రయ్య. అదా, అందుకు కారణం నా దైవభక్తి నిజాయితీ అన్నాడు శివ తడుముకోకుండా. దేవుడికేమీ ఇవ్వకపోవడంలోంచి దైవభక్తి నిజాయితీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో కాస్త వివరంగా చెబుతావా నాయనా హేళనగానే అన్నాడు భద్రయ్య. ఆ రోజు ఆ విషయం అంతు తేల్చాలన్నట్టు. రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కరించుకుంటే రోజులు సుఖంగా వెళ్ళిపోతాయని నా తల్లిదండ్రుల నమ్మకం. వాళ్ళిప్పుడు ముసలివాళ్ళైపోయారు, గుడికి వెళ్ళలేరు. నన్ను వెళ్ళమంటారు, నాకు చేతి నిండా పని, క్షణం తీరుబడి ఉండదు. గుడికి వెళ్ళాననే అబద్ధం చెప్పి ఇంకే పనైనా చేసుకుని రావచ్చు, కానీ నిజాయితీని నమ్ముకున్న కారణంగా అలా చేయలేదు. అర్థమైందా అన్నాడు శివ. అయితే దేవుడికి దండం పెడితే అయిపోయిందా, తృణమ పణము ఇచ్చుకోవద్దా అన్నాడు భద్రయ్య. నా దగ్గర అంత డబ్బు లేదు, అయినా నా తల్లిదండ్రులు దేవుడికి డబ్బులు వేయమని చెప్పలేదు కాబట్టి వేయటం లేదు అన్నాడు శివ. మరి నీ దైవభక్తి మాటేమిటి అన్నాడు భద్రయ్య. నేను మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతాను. నా తల్లిదండ్రులు చెప్పకుంటే నేనసలు గుడికే వచ్చి ఉండేవాణ్ణి కాదు. ఒకసారి ఇక్కడికి వచ్చాక గుడి ముందు కూర్చున్న బిచ్చగాళ్లను చూస్తే జాలి వేస్తుంది. ఉన్నంతలో వారికి దానం చేసే వెడుతున్నాను. అదే నా దైవభక్తి అన్నాడు శివ. రోజూ వచ్చి శివలింగాన్ని చూసి దండం పెడుతూ పైసలు మాత్రం బిచ్చగాళ్లకు వేస్తున్నావు. నీకు వారిలోనే దేవుడు కనిపిస్తే దండం కూడా వారికే పెట్టుకోవచ్చుగా అన్నాడు భద్రయ్య. బిచ్చగాళ్లలో నేను దేవుణ్ణి చూడను, వారి సేవలోనే భగవంతుడి పూజ ఉందనుకుంటాను. కాబట్టి నేను బిచ్చగాళ్లకు దండం పెట్టను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దానం ఇమ్మని చేయి చాచినవాడు దండానికి అర్హుడు కాదు అన్నాడు శివ వెంటనే. దక్షిణ అడిగితే తన గురించి అలాగే అంటాడని భయపడి భద్రయ్య శివను దేవుడికి దండం పెట్టుకోనిచ్చి అప్పుడు తలుపులు మూశాడు. ఇక శివ వెళ్ళిపోతుంటే, శివ, నీకు ఆలయంలోని దేవుడి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులు చెప్పారనే దండం పెట్టుకుందుకు వస్తున్నావు. పిచ్చగాళ్ళని సేవించడమే దైవ పూజ అంటావు, కానీ వాళ్లలోనూ దేవుణ్ణి చూడవు. మరి నీకు దేవుడెవరో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు భద్రయ్య. సమస్త సృష్టికి జన్మనిచ్చాడనే కదా మనం దేవుణ్ణి పూజిస్తున్నాం. ఆ దేవుడు ఎలా ఉంటాడో మన కంటికి కనిపించడు. అందుకని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నా కంటికి కనిపించే దేవుళ్ళు అన్నాడు శివ తడుముకోకుండా. రేపు నీకు పెళ్ళైతే నీకు పిల్లలు పుట్టుకొస్తారు. నీ భార్య నువ్వు తల్లిదండ్రులవుతారు. తల్లిదండ్రులంటే మనలాంటి మనుష్యులే. వాళ్ళు దేవుళ్ళు ఎలాగయ్యారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు భద్రయ్య. నీకు అర్థం కాదని నాకు తెలుసు. కనిపించని దేవుడికి నిత్య పూజలు అభిషేకాలు చేసే నువ్వు కనిపించే దేవుళ్ళైనా నీ తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావంటే నీకు దైవత్వం గురించి ఏమీ తెలియదనే కదా. ఏ తల్లిదండ్రులైనా నాకు దైవ సమానులే. కాబట్టి వాళ్ళని నేను చేరదీశాను. మా అమ్మా నాన్నలకు వాళ్ళు తోడుగా ఉంటున్నారు. ఉన్నంతలో అందరం కష్టసుఖాలు కలిసి అనుభవిస్తున్నాం. నీ దారి నీది, నా దారి నాది, ఎందుకొచ్చిన వాదులాట అంటూ అక్కడి నుంచి కదిలాడు శివ. భద్రయ్య తెల్లబోయాడు. అతడు చటుక్కున శివ చేతులు పట్టుకుని, నేను పూజారిని కాదు, పాపాత్ముణ్ణి. తల్లిదండ్రులకు నిత్యం సేవించుకునే నీవే అసలు సిసలు పూజారివి.
నాకీ జ్ఞానం కలిగించాలనే ఆ పరమశివుడు నిన్ను నా దగ్గరికి పంపి ఉంటాడు. పద, మీ ఇంటికి వెడదాం. నా తల్లిదండ్రులను నా ఇంటికి తీసుకుని వెళ్ళి నీ అడుగుజాడల్లో నడుస్తాను అన్నాడు. ఆ తర్వాత నుంచి శివ భద్రయ్యకు దక్షిణ వేయటం మొదలుపెట్టాడు. అదేమని అడిగితే తల్లిదండ్రులను సేవించుకునే వారికి అంతో ఇంతో సాయపడడమే అసలు సిసలు దైవభక్తి అని నవ్వాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.